హాయ్ అండి. నేను మీ నరేష్. ఈరోజు ఒక కొత్త విషయాన్ని గురించి, కొత్త అంశాన్ని గురించి మాట్లాడుకుందాం. వ్యక్తి యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, సమస్యల్ని ఎదుర్కొంటుంటాడు. దీన్ని మనము జాతక చక్రం ద్వారా పరిశీలిస్తూ ఉంటాం. ఈ జాతక చక్రంలో ముఖ్యంగా కొన్ని భావాల వల్ల, కొన్ని గ్రహాల వల్ల వారి యొక్క జీవితంలో అనుకోని సంఘటనలు, అనుకోకుండా దుఃఖము, అనుకోకుండా బాధను అనుభవించాల్సొస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఈ భావము, ఈ దానికి సంబంధించినటువంటి గ్రహాలు ఏంటి అనేది మనం గనుక తెలుసుకోగలిగితే, మనము ఎంతో కొంత ఈ బాధల నుంచి ఉపశమనాన్ని పొందగలుగుతాం. అలాంటి భావాలు ఏంటి? ఆ భావాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి? ఏ వయస్సులో యాక్టివేట్ అవుతాయి? ఏ వయస్సులో యాక్టివేట్ అవుతాయి? అనేది తెలుసుకోగలిగితే గనుక ఎంతో కొంత వాటి నుంచి ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆ భావాల గురించి అక్కడే అలాగే ఆ భావానికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా అవి వ్యక్తి యొక్క జీవితంలో ఇబ్బందుల్ని, సమస్యల్ని సృష్టిస్తాయనే దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. చాలా కొత్త విషయాలు, కొత్త అంశాలు మీకు ఇందులో ఆహ్, నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసినచో ఎన్నో కొత్త విషయాలు మీరు తెలుసుకుంటారనేటువంటి భావనతో ఈ ప్రయత్నం చేస్తున్నాను. జాతక చక్రంలో అత్యంత ప్రతికూలమైనటువంటి భావాలు అందరికీ తెలిసినటువంటివి. అవి ఏవి అంటే గనక 6, 8, 12 భావాలు. ఈ 3 భావాలు ఎంతో ఇబ్బందుల్ని, సమస్యల్ని తెలియజేస్తూ ఉంటాయి. అలాగే జీవితం అంటే ఎప్పుడు కూడా కేవలం సుఖము, కేవలం దుఃఖం అనేదే కాదు. ఈ రెండిటి యొక్క మిశ్రమం అనేది వ్యక్తి యొక్క జీవితంలో ఉంటుంది. ప్రాపంచిక సుఖదుఖాలకు అంతమనేది లేదు. భగవంతుడు మనకు ఇచ్చినటువంటి జన్మ. దీనిపైన మనం చేసినటువంటి కర్మ ఫలితమే మనము ఈరోజు అనుభవించడం, లేదంటే మన యొక్క గత జన్మ పూర్వపుణ్యం ఏదైతుందో దాని ద్వారానే ఈ జీవితంలో సుఖాన్ని, దుఃఖాన్ని పొందడం అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. అయితే ముఖ్యంగా మనకు ఈ గ్రహాల గమనం వల్ల ఈ యొక్క ఫలితం అనేది వ్యక్తి యొక్క జీవితం పైన ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. తను జన్మించినప్పుడు, తను పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో, దాని ప్రభావం వలన, ఆ గ్రహస్థితి వలన తన యొక్క జీవితంలో ఆ గ్రహాల వల్ల, ఆ భావాల వల్ల ఎన్నో ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల అంశాలను ఎదుర్కోవడానికి అవకాశాలుంటాయి. తర్వాత ఇబ్బందిని, సమస్యని అంటే వ్యక్తి యొక్క జీవితంలో ఒక రకమైనటువంటి విచారాన్ని కలిగించేటువంటి భావాలు ఏంటి? విచారం అనేది ఏ విధంగా ఉంటుంది? విచారాన్ని కలిగించేటువంటి ఆ భావాలు ఏంటి అనేది గనుక గమనిస్తే, జాతక చక్రంలో మొత్తం 12 భావాలనేది ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. అందులో ముఖ్యంగా 4 భావాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా విచారాన్ని కలిగిస్తాయని మనము గమనించాలి. జాతక చక్రంలో ముఖ్యంగా ఈ 4 భావాలను మనము చాలా జాగ్రత్తగా గనక గమనించగలిగితే, వ్యక్తి యొక్క జీవితంలో జరగబోయేటువంటి విచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము పరిగణించగలుగుతాం. ముఖ్యంగా ఈ భావాలొచ్చేసి ద్వితీయ భావము, తృతీయ భావము, ఏకాదశము, అలాగే ద్వాదశం. అంటే రెండో భావము, మూడో భావము, 11 భావము, 12 భావం. ముఖ్యంగా ఇందులో రెండో భావం ఏదైతుందో, ద్వితీయం ఏదైతుందో వ్యక్తి యొక్క ఇల్లు, వ్యక్తి యొక్క కుటుంబాన్ని, తన యొక్క అత్తామామలను, అలాగే తనకున్నటువంటి డబ్బును, తన యొక్క వాక్కును, తన యొక్క కుడి కన్నును, నాలుక, దంతాలు ఇలాంటి విషయాలు మనకు ఈ ద్వితీయ భావంలో మనకు తెలుస్తుంటాయి. తర్వాత తృతీయం. తృతీయ భావం వచ్చేసి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అలాగే తన యొక్క స్వశక్తి. అంతేకాకుండా తనకున్నటువంటి ఓర్పు, సహనం అలాగే రచనలో తనకున్నటువంటి నైపుణ్యాలు, తనకున్నటువంటి తెలివితేటలు, మేధో వికాసం ముఖ్యంగా చెప్పాలంటే కుడి చెవి, ధైర్యం, శౌర్యం, అతడి యొక్క మాటలు, అతడి యొక్క సంభాషణ, అతడి యొక్క గొంతు అలాగే భుజాలు, తన యొక్క కుడి చెయ్యి, అంతేగాకుండా లాభ నష్టాలు. ఈ విషయాలన్నీ కూడా మనము తృతీయ భావంలో మనం ముఖ్యంగా గమనించవచ్చు. తర్వాత ఏకాదశ భావం. ఏకాదశ భావం అంటే తన యొక్క ఆదాయం, అలాగే తను సంపాదించినటువంటి ఆస్తులు, తన యొక్క కార్యసిద్ధి, తన యొక్క వైభవం, అలాగే అన్నయ్యలు, అక్కయ్యలు, ఎడమ చెవి, తన యొక్క వాహనాలు, అలాగే కోరికలు ముఖ్యంగా తను సాధించినటువంటి కోరికలు, తన యొక్క సాధన ఏ విధంగా ఉందనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఏకాదశ భావం గురించి గమనించినట్టయితే అర్థమవుతుంది. తర్వాత ద్వాదశ భావం. ద్వాదశ భావం అనేది వ్యక్తి యొక్క ఖర్చులను, వ్యక్తికొచ్చేటువంటి నష్టాలను తెలియజేస్తుంది. రోగము, జైలు శిక్ష,
అలాగే ఆస్పత్రి, విదేశీ ప్రయాణాలు, ఓర్పు, దుఃఖము, అలాగే పాదాలను తెలియజేస్తుంది. ఎడమ కన్నును తన జీవితంలో అనుభవించబోయే పేదరికాన్ని తెలియజేస్తుంది. ముఖ్యంగా ఆహ్, పడక సుఖాన్ని, అలాగే ఆనందాన్ని, ధ్యానాన్ని మరియు ఆహ్, ఆస్పత్రి విషయాలను మనకిక్కడ తెలియజేస్తుంది. దీన్ని మనము మోక్ష భావం అని కూడా చెప్పుకుంటుంటాం. అలాగే ముఖ్యంగా ఎక్కువగా ఇబ్బందుల్ని, సమస్యల్ని సృష్టించేటువంటి భావాలు, ఎక్కువగా దుఃఖాన్ని కలిగించేటువంటి భావాలు గనుక మనం గమనిస్తే 6, 7, 8 ఈ 3 భావాల్లో వ్యక్తి యొక్క జీవితంలో బాధ, ఇబ్బంది అనేది, సమస్య అనేది ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఆరో భావం ఏదైతే ఉందో, షష్ఠ భావం ఏదైతే ఉందో వ్యాధులను తెలియజేస్తుంది, శత్రువులను తెలియజేస్తుంది. తన యొక్క దుఃఖాన్ని, తన యొక్క ఆహ్, ఇబ్బందులను, భయాలను తెలియజేస్తుంది. అలాగే తనకు జీవితంలో జరగబోయేటువంటి గొడవలు, కొట్లాటలు, చింత, అలాగే దొంగతనాలు, అలాగే తనకు ఆస్పత్రుల వల్ల జరిగేటువంటి శస్త్రచికిత్సలు, నిరాశ, ఆయుధాలు, కోపాలు, భయాలు, అవమానం ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఆరో భావంలో గమనించవచ్చు. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఈ షష్ఠ భావంలో గమనించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏడో భావం సప్తమ భావం. సప్తమ భావం వచ్చేసి ఇది భాగస్వామ్య భావం అంటాం. అలాగే కలత్ర భావం, కలత్ర స్థానం అని కూడా మనం చెప్పుకుంటాం. ఇది భార్యాభర్తల యొక్క స్థానం. భార్యాభర్తల యొక్క భావం అని మనం గమనించవచ్చు. భాగస్వామి యొక్క కోరికలు, తన యొక్క ఆలోచనలు, అలాగే వ్యక్తులకు ఇతడికి ఉండేటువంటి సంబంధాలు, ఇతడు చేసేటువంటి వ్యాపారాలు, వీటి విషయాలను మనం ఇక్కడ సప్తమ భావంలో ఎక్కువగా గమనించవచ్చు. తర్వాత అష్టమ భావం. అష్టమ భావం అనేది వ్యక్తి యొక్క మరణం ముఖ్యంగా చెప్పాలంటే. అలాగే వయస్సు, తన లోపల ఉన్నటువంటి నిర్లిప్తత, అలాగే ఇబ్బందులు, సమస్యలు, అపనిందలు ముఖ్యంగా చెప్పాలంటే అపనిందలు, తను భా తన యొక్క రహస్య ప్రదేశాల్లో తనకుండేటువంటి వ్యాధులు, అలాగే బానిసత్వం, విద్యలపైన తనకున్నటువంటి జ్ఞానం, అలాగే రహస్య విద్యలు, రహస్య విద్యల పట్ల తనకున్నటువంటి జ్ఞానం, వాటి పట్ల తనకున్నటువంటి ఆసక్తి, అలాగే పూర్వీకుల యొక్క ఆస్తి, మతం పైన తనకున్నటువంటి విశ్వాసం, రహస్యమైనటువంటి కార్యకలాపాలు, ఆందోళనలు, ఇలాంటి ఎన్నో విషయాలు మనం ఇక్కడ అష్టమ భావంలో గమనించవచ్చు. అలాగే ఆనందాన్ని ఇచ్చేటువంటి భావాలు కూడా మనము ఈ జాతక చక్రంలో గమనించవచ్చు. సుఖాన్ని ఏదైతే ఇందాక మనము దుఃఖాన్ని ఇచ్చేటువంటి భావాలు, ఇబ్బందిని, బాధను కలిగించేటువంటి భావాలు ఏవైతే అనుకున్నామో, అలాగే ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటి భావాలు కూడా మనం ఇందులో గమనించవచ్చు. ఇవి ముఖ్యంగా 5 భావాలలో ఆనందం అనేది గమనించవచ్చు. అవి ఒకటో భావం అంటే తనుస్థానం, చతుర్థ స్థానం, పంచమ భావం, అలాగే నవమ భావం, దశమ భావం. ఇవి వ్యక్తి యొక్క జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాయని గమనించవచ్చు. ముఖ్యంగా లగ్నం అనేది తన యొక్క మొదటి స్థానం. అంటే తనుభావం అని మనం చెప్పుకుంటాం. అంటే అది ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని తెలియజేస్తుంది. తన యొక్క శారీరక ఆనందాన్ని తెలియజేస్తుంది. తనకున్నటువంటి వ్యక్తిత్వాన్ని మనం గమనించవచ్చు. తనకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని గమనించవచ్చు. అలాగే తనకు ఆత్మ గౌరవం ఏ విధంగా ఉంటుంది. అలాగే వివేకం, తన యొక్క మనస్సు, తన యొక్క ప్రతిష్ట, తన యొక్క సహనం, తన యొక్క కాంతి, ఆత్మవిశ్వాసం ఏవైతే ఉందో ఇవన్నిటిని కూడా మనం ఇక్కడ తనుభావంలో గమనించవచ్చు. కాబట్టి ఇది సంతోషం. ఈ భావం కనుక బలంగా ఉంటే తన యొక్క జీవితంలో వీటి విషయాల్లో ఆనందంగా ఉంటాడని మనం తనుభావం ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఇలాంటి విషయాల్లో తను చాలా ఆనందంగా, సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతాడు. తన యొక్క ఆత్మస్థైర్యాన్ని, వివేకాన్ని ప్రదర్శించగలుగుతాడని చెప్పుకోవాలి. తర్వాత రెండవది ఆనందాన్ని ఇచ్చేటువంటి భావాల్లో ముఖ్యంగా రెండవది 4వ భావం, చతుర్థ భావం. ఈ చతుర్థ భావం ఏదైతుందో దీని అర్థం ఏందంటే గనక అందరికి తెలిసినటువంటి విషయమే. భూమి, తనకున్నటువంటి ఇల్లు, తన యొక్క తల్లి, అలాగే ఆస్తులు, వాహనాలు, నగలు, విద్య, కుటుంబం, అలాగే ప్రేమ, దాతృత్వం, దయ, అలాగే తనకు ఉన్నటువంటి మంచి మనసు, హృదయం ఈ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ చతుర్థ భావంలో గమనించవచ్చు. తర్వాత పంచమ భావం. పంచమ భావం ఏదైతుందో విద్య. ముఖ్యంగా విద్య గురించి మనం ఇక్కడ పంచమ భావంలో తెలుసుకోవచ్చు. తర్వాత పిల్లలు, సంతానాన్ని గురించి ఇక్కడ గమనించవచ్చు. తన యొక్క భాగస్వామ్యం, తన భాగస్వామి పట్ల తనకున్నటువంటి ప్రేమ, ఆప్యాయతలను ఇక్కడ గమనించవచ్చు. అలాగే తనకు భవిష్యత్తు యొక్క జ్ఞానం, అలాగే స్కిల్స్, నైపుణ్యాలను ఇక్కడ గమనించవచ్చు. విజయాలను తను పెట్టే తన యొక్క పెట్టుబడిని ఇక్కడ గమనించవచ్చు. అలాగే జీవితంలో తను ఆనందాన్ని ఏ విధంగా పొందగలుగుతాడనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. సంగీతము, ప్రేమ, మంచి విషయాలు, మంచి పనులు, మంచి మంచి జ్ఞానం ముఖ్యంగా చెప్పాలంటే గ్రంథాలు, గ్రంథ పఠనం, అలాగే ఏదైనా కొత్త పని చేయడంలో ఒక కొత్త నైపుణ్యాలను ప్రదర్శించడం, అలాగే ప్రతి విషయాన్ని కూడా ఆస్వాదించడం, సృజనాత్మకతను తను
బయట పెట్టడం, తనకున్నటువంటి సృజనాత్మకతను తెలియజేయడం. వీటిని ఇక్కడ మనము పంచమ భావంలో గమనిస్తాం. తర్వాత నవమ భావం. నవమ భావం ఏదైతుందో ఇది భాగ్యస్థానం అని చెప్పుకుంటాం. అదృష్టం. వ్యక్తి యొక్క అదృష్ట స్థానం. మరియు అతని యొక్క పుట్టుకకు కారణం. అలాగే దీని నుండి మనకు తన యొక్క మతము, తన యొక్క ఆధ్యాత్మికత, భక్తి, తనకుండేటువంటి ప్రయాణాలు, వలసలు, తీర్థయాత్రలు, మేధో వికాసం ఇలాగా తన మనసులో ఉన్నటువంటి తన వ్యక్తిత్వం ఏదైతే ఉందో, ఆ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. తన యొక్క దాతృత్వ గుణాన్ని తనకు మనం ఇక్కడ గమనించొచ్చు నవమ భావంలో. తర్వాత 10వ భావం. 10వ భావం అనేది దశమ స్థానం ఏదైతుందో కర్మస్థానం అని చెప్పుకుంటాం ఇది. ఈ కర్మస్థానం నుండి వ్యక్తి యొక్క ఉద్యోగం, వ్యక్తి యొక్క వ్యాపారం, తన యొక్క ప్రతిష్ట, కీర్తి, తన యొక్క నాయకత్వ లక్షణాలు, తన యొక్క తండ్రి ఆస్తులు, తనకున్నటువంటి పరిపాలనా జ్ఞానం, తను సాధించేటువంటి విజయాలు, తను చేసేటువంటి పనులు, అలాగే తనకున్నటువంటి గుణాలు, నైపుణ్యాల గురించి ఇక్కడ మనము ఇక్కడ ముఖ్యంగా గమనించవచ్చు. అలాగే ఇప్పుడు దుఃఖాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు ఏంటి? ఇబ్బందిని, సమస్యను అందించేటువంటి గ్రహాలు ఏంటి? ఇప్పటివరకు మనము ఆనందాన్ని ఇచ్చేటువంటి భావాలు, సంతోషాన్ని ఇచ్చేటువంటి భావాలేంటి? దుఃఖాన్ని ఇచ్చేటువంటి భావాలేంటి అనేది మనం తెలుసుకున్నాం. అలాగే వ్యక్తి యొక్క జీవితంలో శుభాన్ని, వ్యక్తి యొక్క జీవితాన్ని అశుభాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు ఏంటో కూడా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైనా సరే శుభగ్రహాలు వ్యక్తి యొక్క సంతోషానికి సంబంధించినటువంటి భావాల్లో ఉన్నప్పుడు తనకు పూర్తిగా ఆనందం లభిస్తుందని గమనించాలి. ఏవైతే క్రూర గ్రహాలున్నాయో, ఆ క్రూర గ్రహాలు వ్యక్తి యొక్క జీవితంలో దుఃఖాన్ని, ఆనందాన్ని లేకుండా చేస్తాయని, ప్రతికూలతను ఎక్కువగా ఏర్పరుస్తాయనేది మనం ఇక్కడ గమనించాలి. ఏదైనా శుభగ్రహం ఏదైనా దుస్థానాల్లో ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఆ గ్రహానికి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తికి జరగబోయేటువంటి ఆహ్, చిన్న చిన్న ప్రమాదాలు, ప్రా దానికి సంబంధించినటువంటి ప్రథమ చికిత్సలు, ఈ విధంగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఇబ్బందుల్ని, శుభాల్ని ఇచ్చేటువంటి గ్రహాల్ని కనుక చూస్తే సూర్యుడు, కుజుడు, శని భగవానుడు, రాహువు ఎక్కువగా ఇవి బాధలను, ఇబ్బందిని కలిగించేటువంటి గ్రహాలుగా చెప్పుకోవాలి. తర్వాత శుక్రుడు, గురువు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వ్యక్తికి సుఖాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి గ్రహాలుగా గమనించాలి. తర్వాత చంద్రుడు, బుధుడు ఎప్పుడైతే చంద్రుడు, బుధుడు మనం గమనిస్తామో వీరు సుఖాన్ని, దుఃఖాన్ని రెండింటిని ఇవ్వగలరని మనము ఇక్కడ తెలుసుకోవాలి. కానీ ఎక్కువగా ఈ గ్రహాలు ఏ గ్రహంతో కనుక వాటి యొక్క కాంబినేషన్, ఏ గ్రహంతో కనుక వాటి యొక్క సంబంధం ఉంటుందో, ఆ గ్రహానికి సంబంధించినటువంటి విషయాలను మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఏ భావము ఏ వయస్సులో యాక్టివేట్ అవుతుంది? ఏ భావము ఏ వయస్సులో యాక్టివేట్ అవుతుందనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మొదటి భావం అనేది వ్యక్తి యొక్క వయస్సు 31 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల్లో యాక్టివేట్ అవుతుంది. అలాగే ద్వితీయ భావం అనేది వ్యక్తి యొక్క వయస్సు 34 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వయస్సులో యాక్టివేట్ అవుతుంది. అలాగే తృతీయ భావం 37 సంవత్సరాల నుండి 39 సంవత్సరాల వయస్సులో యాక్టివేట్ అవుతుంది. చతుర్థ భావం 40 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వయస్సులో యాక్టివేట్ అవుతుంది. ఐదవ భావం అంటే పంచమ భావం ఏదైతుందో 46 సంవత్సరాల నుండి 51 సంవత్సరాల మధ్యలో యాక్టివేషన్‌లో ఉంటుంది. అలాగే షష్ఠ భావం 52 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాల్లో యాక్టివేషన్‌లో ఉంటుంది. సప్తమ భావం 58 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకి ఈ భావం అనేది యాక్టివేట్ అవుతుంది. అలాగే 66 సంవత్సరాల నుంచి చివరి వరకు అష్టమ భావం అనేది యాక్టివేషన్‌లో ఉంటుంది. నవమ భావం ఏదైతుందో మొదటి సంవత్సరం నుండి అంటే తను జన్మించినప్పటి నుంచి 24 సంవత్సరాల వరకు యాక్టివేషన్‌లో ఉంటుంది. అలాగే దశమ భావం 25 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల వరకు యాక్టివేషన్‌లో ఉంటుంది. అలాగే ఏకాదశ భావం 27 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయస్సు వరకి యాక్టివేషన్‌లో ఉంటుంది. 12వ భావం ద్వాదశ భావం ఏదైతుందో 29 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు యాక్టివేషన్‌లో ఉంటుందనేది మనము గమనించాలి. అలాగే మంచి అలా అలాగే వ్యక్తి యొక్క జీవితంలో మంచి లేదా చెడు ఫలితాలను ఏ అధిపతి, ఏ గ్రహము ఏ విధంగా ఇస్తాడు అనే విషయాలను కనుక మనం గమనిస్తే, ముఖ్యంగా ఒక్కొక్క భావానికి ఒక్కొక్క కారకుడి, ఒక్కొక్క గ్రహాన్ని మనము కారకుడిగా తీసుకోవచ్చు. మొదటి భావం ఏదైతుందో మొదటి భావానికి సూర్యుడు, రెండవ భావానికి ద్వితీయ భావానికి గురువు, తృతీయ భావానికి కుజుడు, చతుర్థ భావానికి చంద్రుడు, పంచమ భావానికి గురువు, షష్ఠ భావానికి కుజుడు, సప్తమ భావానికి శుక్రుడు,
అష్టమ భావానికి శని భగవానుడు, నవమ భావానికి గురువు, దశమ భావానికి బృహస్పతి, సూర్యుడు, బుధుడు మరియు శనైశ్చరుడు, ఏకాదశ భావానికి గురువు, ద్వాదశ భావానికి శనైశ్చరుడు. అలాగే జాతక చక్రంలో షష్ఠభావం యాక్టివ్‌గా ఉన్నప్పుడు తన యొక్క రోజువారీ జీవితం, తన యొక్క డైలీ రొటీన్ లైఫ్‌లో, ఉద్యోగంలో లేదంటే సీజనల్ వ్యాధులతో, లేదంటే ఇతరులతో పోటీ పడే విషయాల్లో కావచ్చు, సాధారణమైనటువంటి విషయాల్లో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి అవకాశాలుంటాయి. తర్వాత అష్టమ భావం ఎప్పుడైతే యాక్టివ్‌గా ఉంటుందో, ఆ వ్యక్తి తన యొక్క జీవితంలో తనకు తెలియనటువంటి శక్తి తన యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుందని గమనించాలి. అంటే తన యొక్క జీవితంలో ఆకస్మిక సంఘటనలు జరగడం, హెచ్చుతగ్గులు తన యొక్క సంపదలో హెచ్చుతగ్గులుండడం, అత్తమామల వైపు నుండి సమస్యలు రావడం, లేదంటే ఇతరులు తన పైన ఏదైనా శక్తిని ప్రయోగించడం, ఇలాంటి విషయాలు ఎక్కువగా ఎదుర్కోవడానికి అవకాశాలుంటాయి. అలాగే వ్యక్తి యొక్క జీవితంలో ద్వాదశ భావం యాక్టివ్‌గా ఉన్నప్పుడు తను నిద్రకు సంబంధించినటువంటి సమస్యల్ని, ప్రకృతికి సంబంధించినటువంటి సమస్యల్ని, తన జీవితంలో అంతులేని ఖర్చులను ఎదుర్కొంటుంటాడని గమనించాలి. షష్ఠభావం అనేది ఆ వ్యక్తి పనిచేసేటువంటి సామర్థ్యం, అలాగే తను సంపాదించినటువంటి నైపుణ్యాలు, అలాగే తన యొక్క సబార్డినేట్స్ లేదా సేవకుల యొక్క సా తనకున్నటువంటి సంబంధాల గురించి, అలాగే జంతువులు మరియు వాటి పట్ల ఇతడికున్నటువంటి వైఖరి ఏంటి అనే విషయాలను షష్ఠభావం అనేది తెలియజేస్తుంది. అంతేకాకుండా షష్ఠభావం ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. ఈ భావంలో ఉన్నటువంటి గ్రహాల ద్వారా తన యొక్క జీవితంలో తనకు ఎలాంటి వ్యాధులు రావచ్చు, ఎలాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు అనేటువంటి విషయాలను గమనించవచ్చు. ముఖ్యంగా ఆరో భావం మిథున రాశికి సంబంధించిందైతే కనుక జలుబు, లేదంటే మాట్లాడడంలో ఇబ్బంది, లేదా సాధారణంగా శ్వాసకు సంబంధించినటువంటి సమస్యల్ని, అలాగే రక్షణకు సంబంధించినటువంటి సమస్యల్ని మనము ఇక్కడ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ షష్ఠభావం అనేది వ్యక్తి యొక్క కొత్త ఉద్యోగాన్ని, కొత్త పనులను, అలాగే తన ఉద్యోగంలో నుంచి తొలగింపబడడం, లేదంటే ఉద్యోగాన్ని పొందడం, అనారోగ్యం, అలాగే చికిత్సలు, సేవకులతో తనకున్నటువంటి సంబంధాలు, ఈ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ షష్ఠభావంలో గమనించవచ్చు. షష్ఠభావం అనేది మనకు రాశి చక్రంలో గనుక గమనిస్తే ఇది కన్యా రాశి. ఇది సేవకులను, తన యొక్క సబార్డినేట్స్‌ని తెలియజేసేటువంటి స్థానం. అలాగే ఇది వ్యక్తి యొక్క దినచర్యలను, తన యొక్క ఆరోగ్యం పట్ల తన యొక్క ఆరోగ్యం గురించి తెలియజేసేటువంటి విషయాలు. అలాగే తన యొక్క పని పట్ల తనకున్నటువంటి వైఖరి, తను చేసేటువంటి సేవా కార్యక్రమాలు ఎలా ఉండాలనుకుంటున్నాడు? ఎలాంటి కఠినమైనటువంటి దినచర్యను అతడు చేయాలనుకుంటున్నాడు? తన జీవితంలో కఠినమైనటువంటి దినచర్య అవసరమా? లేదా? అనే విషయాలను, అలాగే తన యొక్క జీవితంలో సాధించేటువంటి అనూహ్యమైనటువంటి విజయాలను ఏ విధంగా సాధించాలి? సాధించగలుగుతామా? లేదా? అనే విషయాలు ఇక్కడ చాలా చక్కగా తెలియజేయబడతాయి. తనకు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? ఎలాంటి విషయాల్లో తను యాక్టివ్‌గా ఉండాలనే విషయాలు కూడా మనం ఇక్కడ షష్ఠ భావం నుంచి గమనించవచ్చు. అలాగే అష్టమ భావం ఎప్పుడు కూడా తీవ్రమైనటువంటి పరిస్థితులతోని ముడిపడి ఉంటుంది. ఇది విపరీతమైనటువంటి పరిస్థితులను, అత్యవసరమైనటువంటి విషయాలను, శస్త్రచికిత్సలను, మరణాలను లేదంటే ప్రమాదాలను, అలాగే చట్ట విరుద్ధమైనటువంటి కార్యకలాపాలలో ఆ వ్యక్తి పాల్గొనడం, ఇలాంటి విషయాలతో సంబంధం కలిగి ఉంటుంది. అష్టమ భావానికి మరి యొక్క అర్థం గనుక మనకు తెలుసుకోగలిగితే ఇది లైంగిక సంబంధాలకు సంబంధించినటువంటి విషయం. ఒక వ్యక్తి యొక్క లైంగికత, అలాగే తన యొక్క లైంగిక అనుభవం మొదటి అనుభవం ఎప్పుడు జరిగింది? అలాగే ప్రతి విషయంలో కూడా ముందు, తర్వాత అనే విషయాలను కనుక గమనిస్తే, ఇంతకుముందు ఏం జరిగింది? తర్వాత ఏం జరగబోతుంది? అనేది కూడా తను ఇక్కడ పరిశీలించుకోవడానికి అవకాశాలుంటాయి. అలాగే ఇది ఆస్తులు, అలాగే డబ్బు, బీమా పన్నులు, బీమా, అలాగే మనం మనం చెల్లించేటువంటి టాక్స్‌లు, పన్నులేవైతే ఉన్నాయో వాటి గురించి, అలాగే రుణాల గురించి ముఖ్యంగా ఇది తెలియజేస్తుంది. ఈ అష్టమ భావం అనేది పూర్తిగా చెప్పాలంటే ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈవెంట్స్ అని చెప్పుకోవచ్చు. అనుకోని సంఘటనలు ఇక్కడ జరగడానికి అవకాశం ఉంటున్నాయి. అలాగే గాయాలు, ఆపరేషన్‌లు, మరణం, డబ్బుతో ఇతడికి ఉండేటువంటి లావాదేవీలు, అలాగే డబ్బు ద్వారా ఇతడికి జరిగేటువంటి లాభ నష్టాలు, ప్రమాదాలు, క్రిమినల్ కేసులు, ఇటువంటి విషయాలు ఇక్కడ ఈ అష్టమ భావం యాక్టివేట్ అయినప్పుడు తలెత్తడానికి అవకాశాలుంటాయి. ఇలా సంఘటనలను, జరగబోయేటువంటి విషయాలను మనం యాక్టివేషన్‌లో ఉన్న హౌస్ యాక్టివేషన్‌లో ఉన్నటువంటి భావాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీటి నుంచి ఎంతో కొంత ఉపశమనాన్ని పొందగలుగుతామని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ అష్టమ భావం అనేది ముఖ్యంగా లైంగికత పైన దృష్టి పెడుతుందని మనం ఇందాక మాట్లాడుకున్నాం. కాబట్టి ఇది సంబంధాల విషయానికి
చాలా శ్రద్ధను చూపించాల్సినటువంటి విషయం. ఇది ముఖ్యంగా సహజ రాశి చక్రంలో గనుక గమనిస్తే వృశ్చిక రాశితో సంబంధం కలిగి ఉంటుంది. ఎందుకంటే దీనికి కేతువు అధికమైనటువంటి శక్తినివ్వగలుగుతాడు. ఇక్కడ కేతువు అనేది చాలా బలంగా ఉంటాడనేది మనం గమనించాలి. ఇక్కడ వ్యక్తికి ఒక మోహం లేదంటే వ్యామోహం, లేదంటే మరణం, లేదంటే పునర్జన్మ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఇది తీవ్రమైనటువంటి భావాలలో అతి ఈ ఆహ్, ఎంతో సమస్యల్ని, ఎన్నో రకాలైనటువంటి అనుకోని విషయాలను తెలియజేసేటువంటి భావం ఈ అష్టమ భావం. ఇక్కడ భయాలు, అలాగే తన లోపల ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి కోరికలు, బయటకు కనబరచలేనటువంటి విషయాలు ఈ అష్టమ భావంలో ఉంటాయి. తర్వాత ద్వాదశ భావం. ద్వాదశ భావం ఏదైతే ఉందో ఇది వ్యక్తికి చాలా కష్టమైనటువంటి ఇల్లు, ఇబ్బందిని కలిగించేటువంటి భావం అని మనం ఇక్కడ గమనించాలి. మనిషికి అందుబాటులో లేని అన్ని విషయాల గురించి ఇతడు ఇక్కడ బాధ్యత వహిస్తూ ఉంటాడు. తన తెర వెనుక తనకు తెలియనటువంటి రహస్య శత్రువులను ఇక్కడ అతడు గమనించాలి. అలాగే కుతంత్రాలు ఇక్కడ మనకు తన యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి కుతంత్రాలు తన యొక్క జీవితం పైన జరగబోతున్నాయనేది ఇక్కడ తెలి తెలుసుకోగలగాలి. ముఖ్యంగా తన ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించుకోగలగాలి. 12 ఇల్లు అనేది ద్వాదశ భావం అనేది ఎక్కువగా సంబంధాలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ తను ఇంటి నుంచి విడిపోవడం, లేదంటే ఇంటి నుంచి వేరే స్థానంకి వెళ్లి అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడం, లేదంటే హాస్పిటల్‌లో, జైళ్ళల్లో శిక్ష అనుభవించడం, సైనికుడిగా దేశ సరిహద్దుల్లో పనిచేయడం, లేదంటే దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఉండడం. అంటే ఒక వ్యక్తి తన కుటుంబం నుంచి పూర్తిగా దూరంగా ఉండడం, ఒంటరిగా ఉండడం, తన వాళ్ళకు దూరంగా ఉండడం అనేది మనం ఇక్కడ గమనించాలి. ఇది తన యొక్క జీవితంలో జ్ఞానోదయాన్ని అందించేటువంటి స్థానం. అంటే ఇక్కడ తన యొక్క జీవితంలో ఆధ్యాత్మికత, అలాగే నిస్వార్థమైనటువంటి సేవ, నిస్వార్థ స్థితి గురించి మనకు తెలియజేస్తుంది. తన యొక్క జీవితంలో ఏదైతే చేయాలనుకుంటున్నాడో తనకు తానుగా వాటి గురించి బయటకు రావడం, తనకు తానుగా ఒక కార్యక్రమాన్ని చేయడం, ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉండడం అనేది మనం ఇక్కడ గమనించాలి. ఈ భావంతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా మానసిక సామర్థ్యాలు, మానసిక విషయం పట్ల ఎక్కువగా మనం మాట్లాడుకోవచ్చు. తన యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా తన యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంది? అలాగే తన యొక్క అపస్మారక కోరికలు అంటే తన లోపల ఉన్నటువంటి కోరికలు, తన లోపల ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ ద్వాదశ భావంలో గమనించవచ్చు. ఈ విధంగా వ్యక్తి యొక్క జీవితంలో ముఖ్యంగా సంతోషాన్ని, దుఃఖాన్ని ఇచ్చేటువంటి భావాల గురించి మాట్లాడుకున్నాం. సంతోషాన్ని, దుఃఖాన్ని ఇచ్చేటువంటి గ్రహాల గురించి మాట్లాడుకున్నాం. ఈ అంశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా వీటిపైన మాట్లాడుకోవడానికి చాలా విషయాలున్నాయి. తర్వాతి వీడియోలో ఇంకా మంచి మంచి విషయాలను మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ధన్యవాదములు.